సో ప్రీవియస్ లెక్చర్ వరకు మనం సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసాం. సో స్టార్టింగ్ విత్ అసలు సిఎస్ఎస్ గ్రిడ్ అంటే ఏంటి? దాన్ని ఎలా క్రియేట్ చేస్తాం? అండ్ దానికి అసోసియేటెడ్ డిఫరెంట్ గ్రిడ్ టెంప్లేట్ ప్రాపర్టీస్ ఏంటి? లైక్ గ్రిడ్ టెంప్లేట్ రోస్, గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ అండ్ వాటికి మనం ప్రొవైడ్ చేసే వేరియస్ కైండ్స్ ఆఫ్ వాల్యూస్ ఏంటో చూసాం. దెన్ గ్రిడ్ రోస్‌కి అండ్ గ్రిడ్ కాలమ్స్‌కి అసోసియేటెడ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ అంటే కాలమ్ గ్యాప్ గాని, రో గ్యాప్, గ్రిడ్ ఆటో రోస్, గ్రిడ్ ఆటో కాలమ్స్ ఎక్సెట్రా ఇవన్నీ డిస్కస్ చేసాం. ఈ లెక్చర్‌లో గ్రిడ్ ప్రాపర్టీస్ ఆఫ్ అలైన్‌మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే వర్టికల్ యాక్సెస్‌లో గ్రిడ్ ఐటెమ్స్‌ని గ్రిడ్ కంటైనర్‌లో ఎలా అలైన్ చేయాలి అన్నది ఈ లెక్చర్‌లో డిస్కస్ చేద్దాం. సో, మనం ఆల్రెడీ ఫ్లెక్స్ బాక్స్ డిస్కస్ చేసినప్పుడు దీని గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా విత్ వాల్యూస్ ఎగ్జాక్ట్‌లీ మనకి గ్రిడ్ సిస్టమ్‌లో కూడా అలానే వర్క్ అవుతాయి. సో, మనం ఎప్పుడైతే గ్రిడ్ కంటైనర్‌కి ఒక ఫిక్స్డ్ హైట్ ప్రొవైడ్ చేస్తామో, దాని లోపల గ్రిడ్ ఐటెమ్స్ అనేవి అడ్జస్ట్ అవ్వడానికి యాస్ ఎ గ్రూప్ అడ్జస్ట్ అవ్వడానికి అలైన్ కంటెంట్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. ఎస్పెషల్లీ అలాంగ్ ద వర్టికల్ యాక్సెస్. సో, ఇక్కడ మనకి లెఫ్ట్ అండ్ రైట్ వాల్యూస్ వర్క్ అవ్వవు. ఎందుకంటే బై డిఫాల్ట్ ఐటెమ్స్ అన్నీ కూడా ఎప్పుడు లెఫ్ట్ మోస్ట్ మార్జిన్ నుంచే స్టార్ట్ అవుతాయి. నౌ అలైన్ కంటెంట్ సెంటర్ అంటే వర్టికల్లీ ఎట్ ద సెంటర్ ఐటెమ్స్ అన్నీ యాస్ అ గ్రూప్ అలైన్ అవుతాయి. అలైన్ కంటెంట్ స్టార్ట్ అంటే గ్రిడ్ కంటైనర్ టాప్ మోస్ట్ లైన్‌కి ఐటెమ్స్ అన్నీ అలైన్ అవుతాయి. సో, మనకి ఇక్కడ స్టార్ట్ అనే వాల్యూ యూజ్ చేయొచ్చు. ఫ్లెక్స్ స్టార్ట్ అనే వాల్యూ కూడా వర్క్ అవుతుంది. దెన్ అలైన్ కంటెంట్ ఎండ్ అంటే గ్రిడ్ కంటైనర్ బాటమ్ మోస్ట్ లైన్‌కి ఐటెమ్స్ అన్నీ అలైన్ అవుతాయి. ఇక్కడ మనం ఫ్లెక్స్ ఎండ్ అనే వాల్యూ కూడా యూజ్ చేయొచ్చు. దెన్ స్ట్రెచ్. స్ట్రెచ్ అనేది డిఫాల్ట్ వాల్యూ. అంటే మనం ఎప్పుడైతే ఒక కంటైనర్ ఇచ్చి దాంట్లో డిఫరెంట్ ఐటెమ్స్ ఇచ్చామో, గ్రిడ్ ఐటెమ్స్ ఇచ్చామో, అవి ఆటోమేటిక్‌గా ఆ ఉన్న కంటైనర్ హైట్‌కి అడ్జస్ట్ అవ్వడం కోసం స్ట్రెచ్ అయ్యి ఉంటాయి. సో, ఇది డిఫాల్ట్ వాల్యూ. ఇది కాకుండా మనకి స్పేస్ బిట్వీన్ అని ఒకటుంది. సో, అదేంటి అంటే గ్రిడ్ కంటైనర్‌లో ఫస్ట్ రో టాప్ మోస్ట్ లైన్‌కి అలైన్ అవుతుంది. లాస్ట్ రో బాటమ్ మోస్ట్ లైన్‌కి అలైన్ అవుతుంది. అండ్ వాటి మధ్యలో ఉండే రోస్ అన్నీ కూడా ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. దెన్ స్పేస్ అరౌండ్ అంటే స్పేస్ ఈవెన్‌లీ అంటే గ్రిడ్ కంటైనర్ హైట్‌లో అన్ని రోస్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. అరౌండ్ అంటే టాప్ అండ్ బాటమ్ మనకి 1 యూనిట్ ఆఫ్ లెంగ్త్ డివైడ్ అయ్యి ఉంటుంది. మధ్యలో అన్ని 2 యూనిట్స్ ఆఫ్ స్పేస్ తీసుకొని అలైన్ అయ్యి ఉంటాయి. సో, ఇవి అలైన్‌మెంట్ ప్రాపర్టీస్. ఎస్పెషల్లీ అలైన్ కంటెంట్. నెక్స్ట్ అలైన్ సెల్ఫ్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. అలైన్ సెల్ఫ్ అనేది ఆ పర్టిక్యులర్ గ్రిడ్ ఏరియా లోపల ఆ గ్రిడ్ ఐటెమ్‌ని అలైన్ చేస్తుంది. సో, మనం గ్రిడ్ లైన్స్ ప్రొవైడ్ చేసాం ఆల్రెడీ. సో, గ్రిడ్ లైన్స్ లోపల మనకి ఈ ఏరియా ఏదైతే ఫార్మ్ అయిందో అది వన్ సింగిల్ గ్రిడ్ ఏరియా. దీని లోపల మనం ప్రొవైడ్ చేసే గ్రిడ్ ఐటెమ్ ఎలా అలైన్ అవుతదో దానికి అలైన్ సెల్ఫ్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. సో, ఇది కూడా అలైన్ కంటెంట్ లానే వర్క్ అవుతుంది. బట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఎంటైర్ కంటైనర్ ఓన్లీ గ్రిడ్ ఏరియాలో అలైన్ అవుతుంది. సో, అలైన్ సెల్ఫ్ సెంటర్ అంటే గ్రిడ్ ఏరియా సెంటర్‌కి ఐటెమ్ అలైన్ అవుతుంది. స్టార్ట్ ఆర్ ఫ్లెక్స్ స్టార్ట్ అనేది మనకి టాప్ మోస్ట్ గ్రిడ్ లైన్‌కి అలైన్ అవుతుంది. ఫ్లెక్స్ అలైన్ సెల్ఫ్ ఎండ్ ఆర్ ఫ్లెక్స్ ఎండ్ అంటే ఎట్ ద ఎండ్ అలైన్ అవుతుంది. స్ట్రెచ్ అంటే కంప్లీట్ గ్రిడ్ ఏరియాలో మనకి ఎలిమెంట్ స్ట్రెచ్ అవుతుంది. సో, ఇవి అలైన్ సెల్ఫ్ వాల్యూస్. నెక్స్ట్ అలైన్ ఐటెమ్స్ అంటే సో, మనం అలైన్ సెల్ఫ్ ఎలా ప్రొవైడ్ చేసామో ఇన్ కేస్ మనకి అలైన్ ఐటెమ్స్ అన్నీ కూడా అదే విధంగా అవ్వాలి అంటే లైక్ ఒక కామన్ ప్రాపర్టీ ప్రొవైడ్ చేయాలి అంటే అలైన్ ఐటెమ్స్ ప్రొవైడ్ చేస్తాం. సో, ఇది మనం యాక్చువల్లీ మోస్ట్ కామన్‌లీ యూజ్ చేసే ప్రాపర్టీ. మనం ఎప్పుడు గ్రిడ్ అండ్ ఫ్లెక్స్‌లో మోస్ట్ కామన్‌లీ జస్టిఫై కంటెంట్ అండ్ అలైన్ ఐటెమ్స్ యూజ్ చేస్తాం. సో, ఇది అలైన్ ఐటెమ్స్. అలైన్ ఐటెమ్స్ అంటే ఇండివిడ్యుయల్‌గా ప్రతి ఐటెమ్, గ్రిడ్ ఐటెమ్ కూడా దాని పర్టిక్యులర్ గ్రిడ్ ఏరియాలో ఎలా అలైన్ అవ్వాలి అన్నది అలైన్ ఐటెమ్స్ ప్రాపర్టీ. సో, అలైన్ ఐటెమ్ సెంటర్ అంటే అన్ని గ్రిడ్ ఐటెమ్స్ కూడా వాటి పర్టిక్యులర్ గ్రిడ్ ఏరియాస్‌లో సెంటర్‌కి అలైన్ అవుతాయి. స్టార్ట్ అంటే టాప్ మోస్ట్ గ్రిడ్ లైన్‌కి అలైన్ అవుతాయి. ఎండ్ అంటే బాటమ్ మోస్ట్. సో, ఇక్కడ మనకి ఫ్లెక్స్ స్టార్ట్ అండ్ ఫ్లెక్స్ ఎండ్ ఆర్ సెల్ఫ్ స్టార్ట్, సెల్ఫ్ ఎండ్ కూడా వర్క్ అవుతాయి అలైన్ ఐటెమ్స్‌లో. దెన్ అలైన్ ఐటెమ్ స్ట్రెచ్ అంటే ఉన్న గ్రిడ్ ఏరియా కంప్లీట్‌లీ ఆక్యుపై అవ్వాలి. సో, ఇవి డిఫరెంట్ ప్రాపర్టీస్ మనకి. సో, ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటిని మనం వీఎస్ కోడ్‌లో ట్రై చేసి ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ అడిషనల్లీ మెయిన్ డివ్ ఏదైతే ఉందో దానికి సమ్ ప్రాపర్టీస్ ప్రొవైడ్ చేద్దాం. లైక్ ఒక ఫిక్స్డ్ హైట్ 30 రెమ్ ఆర్ స్లైట్‌లీ మోర్ 50 రెమ్, 50 VH. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ లైట్ గ్రే or light blue and
border pixel solid. సో బై డిఫాల్ట్ అది సాలిడ్ అంటే బ్లాక్ కింద కన్సిడర్ చేస్తుంది. అండ్ సమ్ మార్జిన్, రీలెమ్, అండ్ నౌ ప్యాడింగ్. దేర్ యూ గో. సో నేను ఇక్కడ గ్రిడ్ రో స్టార్ట్ అండ్ గ్రిడ్ రో కాలమ్, గ్రిడ్ కాలమ్ స్టార్ట్, గ్రిడ్ కాలమ్ అండ్ ఏవైతే మనం ప్రీవియస్ లెక్చర్లో యూజ్ చేసామో అవన్నీ నేను కమెంట్ చేసేసాను. అండ్ ఈ గ్రిడ్ టెంప్లేట్ రోస్ కూడా కమెంట్ చేద్దాం. దేర్ యూ గో. అండ్ ఈ ఫుటర్ అడిషనల్గా ఏవైతే యాడ్ చేసామో అవన్నీ డిలీట్ చేసేద్దాం. సో ఇది మనం యూజ్ చేస్తున్న స్ట్రక్చర్. సో ఇప్పుడు అలైన్ ఐటమ్స్తో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ అలైన్ కంటెంట్తో స్టార్ట్ చేద్దాం. సో అలైన్ కంటెంట్ అంటే కంప్లీట్ యాజ్ అ హోల్ ఐటమ్స్ అన్నీ కూడా గ్రిడ్ కంటైనర్లో ఎక్కడ అలైన్ అవ్వాలి అన్నది అలైన్ కంటెంట్. సో దాంట్లో మనకున్న ఫస్ట్ వాల్యూ సెంటర్. సో ఇనిషియలీ మనకి ఇక్కడ ఉండేది అలైన్ ఐటమ్ స్ట్రెచ్ అంటే ఉన్న కంటైనర్ హైట్కి అన్ని ఐటమ్స్ కూడా ఈక్వల్లీ స్ట్రెచ్ అయ్యి ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తుంది. బట్ అలైన్ కంటెంట్ సెంటర్ అని ఇవ్వగానే ఎంత అయితే ఆ పర్టికులర్ దాంట్లో కంటెంట్ ఉందో ఆ కంటెంట్ వరకే మనకి ఆ గ్రిడ్ ఐటమ్ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అండ్ గ్రిడ్ కంటైనర్లో సెంటర్కి కంటెంట్ అంతా అలైన్ అవుతుంది. సో ఇక్కడ మనం స్టార్ట్ అని ప్రొవైడ్ చేస్తే టాప్ మోస్ట్ బార్డర్కి అలైన్ అవుతాయి. సో మనం ఇక్కడ స్టార్ట్ బదులు ఫ్లెక్స్ స్టార్ట్ కూడా యూజ్ చేయొచ్చు. ఫ్లెక్స్ స్టార్ట్. సో స్టార్ట్ అండ్ ఫ్లెక్స్ స్టార్ట్ రెండు ఒకేలా వర్క్ అవుతాయి మనకి. ఆర్ ఎండ్ అంటే బాటమ్ మోస్ట్ లైన్కి, ఆర్ ఫ్లెక్స్ ఎండ్ రెండు కూడా ఒకేలా వర్క్ అవుతాయి. ఇవి కాకుండా మనకి దీంట్లో ఉన్న డిఫరెంట్ వాల్యూస్, స్పేస్ బిట్వీన్ అంటే ఫస్ట్ రో టాప్ మోస్ట్ లైన్కి అలైన్ అవుతుంది, లాస్ట్ రో బాటమ్ మోస్ట్ లైన్కి అలైన్ అవుతుంది. అండ్ ఇన్ బిట్వీన్ ఉండే వాల్యూస్ అన్నీ కూడా మనకి ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో ఇక్కడ అడిషనల్గా ఈ ఫిగర్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేద్దాం. దేర్ యూ గో. సో టాప్ మోస్ట్, బాటమ్ మోస్ట్ మధ్యలో అన్ని ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో ఇలా మనం ఎన్ని ప్రొవైడ్ చేస్తే అన్ని మధ్యలో ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సింగిల్. నెక్స్ట్ స్పేస్ బిట్వీన్ లానే మనకి స్పేస్ అరౌండ్ కూడా వర్క్ అవుతుంది. సో సింగిల్ యూనిట్ టాప్, సింగిల్ యూనిట్ బాటమ్, మధ్యలో 2 యూనిట్స్ ఆఫ్ స్పేస్ ఉంటుంది. అండ్ మల్టిపుల్ రోస్ ప్రొవైడ్ చేస్తే దేర్ యూ గో. సో ఇప్పుడు మీరు బిట్వీన్ అండ్ అరౌండ్కి డిఫరెన్స్ చూడొచ్చు. నెక్స్ట్ సిమిలర్లీ ఈవెన్లీ అని ఉంటుంది. సో అన్ని రోస్ కూడా గ్రిడ్ కంటైనర్లో ఎంత హైట్ ఉంటే అంత హైట్లో ఈవెన్లీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అది అలైన్ కంటెంట్ ఈవెన్లీ అంటే. అండ్ స్ట్రెచ్ అనేది యాజ్ యూ కెన్ సీ ఇస్ ద డిఫాల్ట్ వాల్యూ. అన్నీ కూడా ఉన్న కంటైనర్ హైట్కి ఫిట్ అవ్వడం కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంటెంట్, మనకి ఆ గ్రిడ్ ఐటెంలో ఎంత కంటెంట్ ఉన్నా కూడా ఆ పర్టికులర్ గ్రిడ్ కంటైనర్ హైట్కి అవన్నీ స్ట్రెచ్ అయ్యి దాంట్లో ఉండే స్పేస్ అంతా ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తాయి. Control Z, there you go. ఇది డిఫాల్ట్ వాల్యూ. నా ఇది అలైన్ కంటెంట్, బట్ అలైన్ సెల్ఫ్ వాల్యూ దీన్ని ఓవర్ రైడ్ చేస్తుంది. అండ్ అలైన్ సెల్ఫ్ అనేది మనం ఇండివిజువల్ గ్రిడ్ ఐటమ్స్కి ప్రొవైడ్ చేస్తాం. సో అలైన్ సెల్ఫ్ అని ప్రొవైడ్ చేస్తే అలైన్ సెల్ఫ్ సెంటర్ ఫస్ట్, దేర్ యూ గో. సో ఈవెన్ ఇఫ్ మనం అలైన్ కంటెంట్ స్ట్రెచ్ అని పేరెంట్ ఎలిమెంట్కి ఇచ్చినా కూడా, గ్రిడ్ కంటైనర్కి ఇచ్చినా కూడా, గ్రిడ్ ఐటమ్కి ఎప్పుడైతే మనం అలైన్ సెల్ఫ్ సెంటర్ అని ప్రొవైడ్ చేసామో ఆ ప్రాపర్టీ దాన్ని ఓవర్ రైడ్ చేస్తుంది. అండ్ ఈ హైట్లో అది సెంటర్కి అలైన్ అవుతుంది. సో ఇది దాని గ్రిడ్ ఏరియాలో సెంటర్కి అలైన్ అయింది. సిమిలర్లీ స్టార్ట్ ఆర్ ఫ్లెక్స్ స్టార్ట్ ఆర్ ఈవెన్ అలైన్ సెల్ఫ్కి మనం సెల్ఫ్ స్టార్ట్ అనే వాల్యూ కూడా యూజ్ చేయొచ్చు. మూడుకి ఒకటే, ఆల్మోస్ట్ ఆల్ 3 వాల్యూస్ ఒకేలా వర్క్ అవుతాయి. దెన్ ఎండ్ అంటే గ్రిడ్ ఏరియాలో బాటమ్ మోస్ట్ లైన్కి, అండ్ ఫ్లెక్స్ ఎండ్ ఆర్ సెల్ఫ్ ఎండ్, ఈ 3 వాల్యూస్ కూడా మనకి ఒకేలా వర్క్ అవుతాయి. నెక్స్ట్ స్ట్రెచ్ అనేది డిఫాల్ట్ వాల్యూ. సో బై డిఫాల్ట్ ఉన్న గ్రిడ్ ఏరియా హైట్కి అవి ఫిట్ అవ్వడానికి ట్రై చేస్తే అది స్ట్రెచింగ్ డిఫాల్ట్ వాల్యూ. దీని తర్వాత మనకి అలైన్ ఐటమ్స్ ఉంది. ఇది మనం మోస్ట్ కామన్లీ యూజ్ చేసేది. సో ఇవి ఇండివిజువల్లీ ఆ పర్టిక్యులర్ గ్రిడ్ ఏరియాలో ఈచ్ గ్రిడ్ ఐటమ్ని అలైన్ చేస్తుంది. సో అలైన్ ఐటమ్స్ సెంటర్, దేర్ యూ. సో దీనికి మనం ఆల్రెడీ అలైన్ సెల్ఫ్ అని ప్రొవైడ్ చేసాం. అలైన్ సెల్ఫ్ అనేది గ్రిడ్ ఐటమ్కి ప్రొవైడ్ చేస్తున్నాం. సో అది గ్రిడ్ కంటైనర్ ప్రాపర్టీస్ని ఓవర్ రైడ్ చేస్తుంది. సో ఇది అలైన్ ఐటమ్స్. అదే మీరు అలైన్ కంటెంట్ సెంటర్ అని ఇస్తే, యాజ్ యూ కెన్ సీ, అలైన్ కంటెంట్ అంటే యాజ్ అ హోల్ అన్నీ కూడా సెంటర్కి అలైన్ అవుతాయి.
బట్ అలైన్ ఐటెమ్స్ సెంటర్ అంటే వాటి పర్టిక్యులర్ గ్రిడ్ ఏరియాస్‌లో అవి సెంటర్‌కి అలైన్ అవుతున్నాయి. సో, ఇది డిఫరెన్స్ అలైన్ కంటెంట్‌కి, అలైన్ ఐటెమ్స్‌కి. ఇది కమెంట్ చేద్దాం. దెన్ అలైన్ ఐటెమ్స్‌లో మనకి స్టార్ట్ ఆ పర్టిక్యులర్ గ్రిడ్ ఐటెమ్స్‌లో అవి స్టార్టింగ్‌కి అలైన్ అవుతున్నాయి. ఎండ్ బాటమ్ మోస్ట్ లైన్‌కి అలైన్ అవుతున్నాయి. సో, ఇక్కడ మనం ఫ్లెక్స్ స్టార్ట్, ఫ్లెక్స్ ఎండ్, సెల్ఫ్ స్టార్ట్, సెల్ఫ్ ఎండ్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ స్ట్రెచ్ అనేది డిఫాల్ట్ వాల్యూ అవుతుంది. ఇది డిఫాల్ట్ వాల్యూ. సో, ఇవి అలైన్‌మెంట్ ప్రాపర్టీస్ అంటే. నెక్స్ట్ లెక్చర్‌లో జస్టిఫికేషన్ ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం.